ఈ విషయంలో కంపల్సరీ యుఎస్ తగ్గే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఐఏఈ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ జరగడం అంతకుముందు ఉండేది 2015 ఒబామా టైం వరకే, ఏదో ట్రంప్ వచ్చి బయటకు వచ్చేవారు. అది ఇచ్చినా ఇరాన్కి బెనిఫిట్టే. సో ఏ విధంగా చూసినా ఈ శాంతి ప్రతిపాదన ముందుకెళ్ళాలి అంటే, శాంతి ఒప్పందం కుదరాలి అంటే అమెరికా ఇరాన్ విషయంలో తగ్గడం అంటే ఇరాన్కి గిఫ్ట్లే ఇస్తుంది. ఏది యుద్ధంలో ఓడించలేకపోవడం గిఫ్ట్లు ఇస్తుంది. ఆ ప్రభుత్వాన్ని మార్చడం అనేది అసలు ఇప్పుడు క్వశ్చనే కాదు. అసలు యుద్ధానికి ఏ లక్ష్యంతో వచ్చిందంటే ఇరాన్లో రిజైమ్ చేంజ్, ప్రభుత్వం మార్పుడి అసలు జరగడేదే లేదు. అది అసలు ఇప్పుడు లేనే లేదంటే ఇరాన్కి ఆల్రెడీ గిఫ్ట్ వచ్చేసినట్టే. హర్ముజ్ స్ట్రైట్ అనేది యుద్ధానికి ముందు అసలు పాయింటే కాదు. ఇప్పుడు ఇరాన్ ఆ విషయంలో అతిపెద్ద విషయం పట్టుకుంది. హర్ముజ్ స్ట్రైట్లో 1% ఏదైనా ఇరాన్కి బెనిఫిట్ వచ్చినా అది ఇరాన్కి పెద్ద విజయం అనేది చెప్పవచ్చు అనమాట. గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికా ఖాళీ చేయాలి. ఈ విషయంలో ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు, ఇరాన్ ప్రతిపాదన అమెరికా ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇరాన్కి వరాల జల్లు ట్రంప్ ఇవ్వబోతున్నాడు. ఏ 1% 10% తగ్గినా లేదా పీస్ డీల్ అవ్వదు.